హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా డేస్ అయింది కదా వీడియో పెట్టి, అండ్ ఈ మధ్య చాలా గ్యాప్స్ వస్తున్నాయి. మన ఫస్ట్ హార్వెస్ట్ తర్వాత ఇంకా చాలా రిక్వెస్టెడ్ వీడియో ఇది. అయితే మీరు పాట్స్లో పెంచుకుంటున్న మొక్కలు అసలు ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు, వాటిని వింటర్లో ఎట్లా కేర్ తీసుకుంటున్నారు, అంత హెల్దీగా ఎట్లుంటున్నాయని చెప్పి చాలా రిక్వెస్ట్ వస్తున్నాయి. అది కాకుండా ఇంకొకటి, నా పాట్స్ అన్నిటి కూడా ఇట్లా స్టాండ్ లాగా పెట్టుకున్నా కదా, దాన్ని కూడా ఎట్లా అరేంజ్ చేసుకున్నారు, ఎట్లా పెట్టుకున్నారు అని చెప్పి అడుగుతున్నారు. సో అవి నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఫస్ట్ అయితే నేను, మీ అందరికి తెలుసు కదా, లాస్ట్ నేను ఒక జామ చెట్టు పెట్టిన, దీని గురించి కూడా చాలా డిఎమ్స్ వచ్చినాయి, అందుకే ఇది కూడా చెప్తా. సో ఇదేంటంటే జామ చెట్టుని లాస్ట్ ఇయరే తీసుకొని వచ్చిన లోస్లో. అది తీసుకొచ్చిన లాస్ట్ ఇయరే మంచిగా గ్రో అయింది, 2 times క్రాప్ వచ్చింది అట్లా. కాకపోతే కాయ వచ్చేసి దాన్ని కొంచెం చిన్న చిన్న కాయ కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీ కూడా వచ్చినాయి అనమాట. ఆ వీడియో ఒక రీల్, ఒక షార్ట్ నేను మన ఛానల్లో పెడితే అది ఈవెన్ ఇన్స్టాలో అండ్ యూట్యూబ్లో మంచిగా వైరల్ అయ్యింది. చాలా బాగుంది అనమాట. అందుకే చాలా డిఎమ్స్ వచ్చినాయి దాని గురించి. అయితే వింటర్లో అసలు ఆ చెట్టు ఉందా, ఏమైంది అని చెప్పి క్వశ్చన్స్. సో అదేంటంటే ఫస్ట్ నేను వింటర్ స్టార్ట్ అవ్వగానే అన్ని ప్లాంట్స్ కూడా ఆల్మోస్ట్ ప్యాటియో కిందకి ఇచ్చేసుకుంటా. ఒకవేళ మరీ బాగా చల్లగా ఉంది అనుకుంటే, లేకుంటే మనకి చలికాలంలో కూడా ఇక్కడ ఏంటంటే యూఎస్లో కొంచెం ఎండగా ఉంటుంది కాబట్టి నేను బయటనే పెట్టేస్తా. బాగా చల్లగా ఉంది అనుకుంటేనే ఇట్లా ప్యాటియో కింద తెచ్చేస్తా. మరి ఇంకా స్నో పడే ఛాన్స్ ఉంది అనుకుంటే ఒక 2-3 డేసే ఉంటుంది టెక్సస్లో, అంతకన్నా ఎక్కువ ఏమి ఉండదు. అది ఈ మధ్య పడుతుంది ఆఫ్టర్ కోవిడ్ నుంచి, అందుకని అప్పుడు మాత్రం ఇంట్లో పెట్టేస్తా. సో ఇప్పుడైతే నేను నా దగ్గర ఉన్న చిన్న చిన్న పాట్స్లో ఉన్నాయని ప్యాటియో కింద పెట్టిన. జామ చెట్టు ఒక్కటి అక్కడే ఉంది, అప్పటికి సన్ ఉంది, ఇంకా కొంచెం పెద్ద కూడా ఉంది కదా చెట్టు అని చెప్పి అక్కడే పెట్టేసిన అనమాట. బట్ ఇంకా 1 డే ఇంకా స్నో పడే అలర్ట్ ఉంది, బట్ మేము ఆ రోజు బయటికి వెళ్ళేసి వచ్చినాము. ఇంకా ఇక్కడ కొన్ని లాస్ట్ ఇయర్ వేసిన వంకాయ చెట్లు, గోంగూర చెట్లు కూడా అట్లనే ఉంది. ఇంకా వాటిని మాత్రం ఏం చేయలేము కదా, బట్ మేబీ కవర్ కప్పుంటే సేవ్ అయ్యేటేమో. బట్ ఇంకా అవి ఎట్లా పోతే స్నో పడతాయి అని చెప్పి నేను లైట్ తీసుకున్నా. ఇంకా కాకపోతే గోంగూర ఒకటి కట్ చేసి, దానికి కొన్ని కాయలు ఉండే, సో అవి అట్లీస్ట్ కట్ చేసి నెక్స్ట్ ఇయర్ సీడ్స్కి వస్తాయి కదా అని చెప్పి నేను కట్ చేసిన. ఇంకా పూర్తిగా కాలేదు, అట్లీస్ట్ అన్నీ కట్ చేస్తే ఇంకా స్నోలో పడి పాడైపోయేదానికన్నా 1-2 అన్నా మిగులుతాయి కదా అని చెప్పి కట్ చేసి పెట్టిన. లక్కీలీ అల్లకెళ్ళి మంచి సీడ్స్ కూడా వచ్చినాయి నాకు, అండ్ ఈసారి మళ్ళీ వేసిన, మళ్ళీ మొక్కలు కూడా వచ్చినాయి. ఇంకా 1-2 days స్నో పడే అలర్ట్ ఉంది, అది కూడా చాలా తక్కువ అనమాట. ఇంకా ఎందుకులే రిస్క్ అని చెప్పి నేను ఇంట్లో పెట్టేస్తున్నా. ఫస్ట్ చిన్న ప్లాంట్స్ అన్నీ పెట్టేసిన. అయితే జామ చెట్టు ఒక్కటి బయటనే ఉండే కదా, అదేంటంటే మేము ఆ రోజు బయటికి వెళ్ళేసి వచ్చినాం, వచ్చరికి లేట్ అయిపోయింది. ఇంకా దాన్ని అట్లనే ఉంచినాం. చాలా అంటే చాలా మినిమల్ ఫ్లేక్స్ పడినాయి. ఇంకా ఆ రోజు మార్నింగ్ కూడా దీన్ని కూడా తీసుకెళ్ళిపోయి నేను ఇంట్లో పెట్టి మళ్ళీ 2 days తర్వాత బయటకు తీసుకొచ్చి ఎండలో పెడతాం కదా, అప్పుడు ఆకులన్నీ కూడా ఇట్లా డ్రై అయిపోయినాయి. అరే ఇంత మంచిగా వచ్చిన చెట్టు పాడైపోయింది, అరే నైటే పెట్టేస్తే అయిపోయేది అని చెప్పి అనుకున్నాను అనమాట. ఇంకా కానీ నేను వెంటనే ఏ చెట్టుని ఇట్లా పడేయను, ఎండిపోయింది కదా అని చెప్పి. మీకు తెలుసు లాస్ట్ ఇయర్ నేను కరివేపాకు చెట్టు పెడితే అది మొత్తం అంతా కూడా పాడైపోయినా కూడా మళ్ళీ బతికింది. సో నేను ఎట్లా సేవ్ చేసి పెట్టినా అనమాట ఒక 2-3 days హోప్తోని. సో ఈసారి కూడా జామ చెట్టును అట్లనే పెట్టినా. నాకు వస్తుందని తెలుసు, ఇదంతా మరీ అంత డ్రై ఏం అయిపోలేదు, జస్ట్ నాకు కూడా ఫ్లేక్స్ అంత ఎక్కువ పడలేదు కదా అని చెప్పి తెలుసు కదా. సో పెట్టినందుకైతే లక్కీలీ మళ్ళీ వచ్చింది చెట్టు, ఇంక ఇప్పుడు గ్రో అవుతుంది. ఇంకా లాస్ట్ ఇయర్ నా దగ్గర ఉన్నవి అవన్నీ ఈసారి తీసుకున్న కొన్ని ఎప్పుడో ఒక 1 or 2 కొత్త మొక్కలు అయితే నేను యాడ్ చేస్తా పాట్స్లోకి, ఫ్రూట్స్ కానీ లేకుంటే ఏదైనా ఫ్లవర్ ప్లాంట్స్ కానీ. సో ఈసారి కూడా చేస్తున్నా, అవి ఏంటి అని చూపిస్తా. సో ప్రస్తుతానికైతే లాస్ట్ ఇయర్ ఉన్నవి, ఇది నిమ్మ చెట్టు, ఇది 2 plants ఉన్నాయి దీంట్లో, ఒకటే జాయింట్గా వచ్చిందనమాట. కాకపోతే అది ఈ ఇయర్ సీజన్ స్టార్ట్ అయ్యే ముందు, సమ్మర్ స్టార్ట్ అయ్యే ముందు చాలా ఫ్లవర్స్ వచ్చినాయి. ఓకే అసలు ఇవన్నీ ఉంటాయా, అట్లీస్ట్ రాలిపోయిన ఒక 5-6 కాయలు వచ్చినా చాలు ఇంత చిన్న చెట్టుకి అనుకున్నా. కానీ అవి ఏమైనాయి అంటే లాస్ట్కి కొన్ని ఒక 10 వరకు కాయలు వచ్చినాయి, అవి రాలిపోతుండే అనమాట. అయితే నాకు అప్పుడు అనిపించింది ఇంకా ఎనర్జీ సరిపోతలేదేమో, ఇంకా రెండింటిని సపరేట్ చేద్దాం మొక్కల్ని అని చెప్పి. అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి నా దగ్గర ఉన్న ఫ్రూట్ ప్లాంట్స్ కూడా కొంచెము పెద్ద పెద్ద పాట్స్లోకి మారుద్దాం అని చెప్పి డిసైడ్ అయిపోయి, ఇంకా వీటన్నిటిని కూడా కొంచెం వాటి సైజుకి తగ్గట్టుగా కొంచెం పెద్ద పాట్స్లోకి మారుస్తున్నాం. అయితే ఎవ్రీ ఇయర్ ఏంటి అంటే మనము ఆల్రెడీ ఉన్న వాటిని కొంచెం పెద్ద పాట్స్లోకి మార్చాలి, లేకుంటే ఆల్రెడీ పెద్ద పాట్స్లోనే ఉన్నాయి ఇంకా మార్చిన అవసరం లేదు అనుకున్నప్పుడు కొంచెం కొత్త మట్టి వేస్ట్, అంటే పాతది తీసేసి కొత్త మట్టి వేస్తూ దానికి ఏదైనా నార్మల్గా మనకి కిచెన్ వేస్టేజ్ కానీ అట్లాంటివి వేసుకుంటే సరిపోతుంది. సో ఈ పాట్స్ అయితే నేను కాస్కోలో తీసుకున్నా, అప్పుడు సేల్లో ఉండే సీజన్ స్టార్టింగ్లో $15 ఈచ్, చాలా పెద్ద పాట్స్. సో వీటికైతే డ్రైనేజ్ హోల్స్ రాలేదు, మనమే మాన్యువల్గా చేసుకోవాలి డ్రిల్తోని, దానికి చేస్తున్నాము.
ఈ పాట్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. నా దగ్గర ఉన్న ఇంతకుముందు ఉన్నాయి కొన్ని పాట్స్. ఇదే మెటీరియల్‌లో ఇంకొంచెం చిన్నయన్నమాట అవి. సో, ఇప్పుడు ఇట్లాంటివే బావుంటాయి గదా! అని జెప్పి ఇవి నేను కొంచెం పెద్దయి తీసుకున్నా. ఇంకా మళ్ళీ మళ్ళీ మారవాల్సిన అవసరం లేదు ఫ్రూట్ ప్లాంట్స్ పెట్టిన తర్వాత. సో, ఇంకా నేను పర్మనెంట్‌గా అయితే ఇందులోనే ఉంచుతా. ఒకవేళ మరీ ఎక్కువ గ్రో అయ్యే ప్లాంట్స్ ఉంటే వాటిని ఇంకా నీళ్ళలోకి షిఫ్ట్ జేయడానికి ప్లాన్. ఇంకా అది వింటర్‌లో ఎట్లా సేవ్ జేసుకోవాలి అనేది చూడాలి. కవర్స్ ఏసో లేకుంటే దానికి గూడా కేర్ జేయడానికి ఉంటాయి గదా! సో, ఆ ప్లాన్ తర్వాత సో, ప్రస్తుతానికైతే ఈ వీటికున్నంత వరకు ఇప్పుడు ఈ పెద్ద పాట్స్‌లో పెడదామని జెప్పి చూస్తున్నా. సో, దీంట్లో మీరు ఏం సాయిల్ ఏస్తారు? ఏం ఫర్టిలైజర్ ఏస్తారని జెప్పి అడుగుతారు గదా! సో, దీంట్లో నేనేసేది ఎప్పుడు పాటింగ్ మిక్స్ మనకు సెపరేట్‌గా దొరుకుతది. నార్మల్‌గా మనకి నేలలో వేసేది బెడ్స్‌లో రేజ్డ్ బెడ్స్‌లో ఏసేది గాకుండా పాట్స్‌కి సెపరేట్‌గా పాటింగ్ మిక్స్ అని జెప్పి దొరుకుతాయి. అందులో డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి. నేనైతే కాస్ట్‌కోలో మిరాకిల్ గ్రో అని జెప్పి దొరుకుతదిగా తీసుకొస్తా. దాంట్లో గూడా అన్ని పాటింగ్ మిక్స్‌లో మోస్ట్‌లీ కంపోస్ట్, సాయిల్, కొంచెం ఫర్టిలైజర్ అంటే ప్లాంట్ ఫుడ్ కలిపే ఉంటది. సో, అది సరిపోతది. మనకు ఎవ్రీ ఇయర్ కొంచెం కొంచెం అది యాడ్ చేస్తుంటే అన్ని దాంట్లో ఉంటాయి అమ్మ! కాబట్టి ఇంత సరిపోతది. పెరిగిన ప్రస్తుతానికి మొక్కని మళ్ళీ సెపరేట్ సెపరేట్‌గా మనం జేయాలంటే ఎంత తీయాల్సిన అవసరం కష్టంగున్నదో. గూడా లేదు. అందుకనే ఎవ్రీ ఇయర్ అయితే కొంచెం పాతది తీసి కొత్తదైతే వేస్తే అదే సరిపోతదనమాట. నేను అట్లనే ఇంక ఈసారి ఎలాగో కొంచెం పెద్ద పాట్స్‌లోకి మారుస్తున్నా కాబట్టి కొత్త సాయిలే వేస్తున్నా కంప్లీట్‌గా. అప్పుడే కొంచెం మంచిగా గ్రో అయితే మంచి రిజల్ట్ ఉంటది ప్లాంట్స్‌కని చెప్పి. ఎందుకంటే ఒకసారి ఒక పాట్‌లో అలవాటయిన తర్వాత ఇంకో పాట్‌లోకి మార్చినప్పుడు వాటికి టైం పడతది. అప్పుడు మనం మంచి సాయిల్ ఇయ్యలేదు అంటే ఇప్పుడు మొత్తానికే ఎండిపోయే ఛాన్స్ ఉంటదనమాట. అందుకని కొంచెం కొత్త సాయిలే వేస్తున్నా మొత్తం అంతా గూడా. ఇదేమైంది అంటే ఇవన్నీ ప్లాంట్స్ అప్పటికే బాగా స్ట్రాంగ్ అయిపోయినాయి రూట్స్‌తోని. మనం చిన్న ప్లాంట్స్ తీసుకొచ్చి మొక్కని సెపరేట్ చేసి పాట్‌లో పెట్టడం వేరు. ఆల్రెడీ కొంచెం గ్రో అయిపోయి వాటిని రూట్స్‌తోని తీసి మళ్ళీ పెట్టాలంటే కొంచెం టఫ్ అయిందనమాట. ఇంకా పెద్ద పెద్ద వాటిలలోకి పెట్టడానికి. బట్ మొత్తానికి అన్నీ నా దగ్గర ఉన్న ఫ్రూట్ ప్లాంట్స్ అయితే పెట్టేసిన ఈసారి. నేను ఈసారి ఇవన్నీ గూడా పాతయి ఇప్పుడు పెట్టినయన్నీ గూడా. ఇంకా నేను ఒక 2 ప్లాంట్స్ కొత్తవి యాడ్ చేసుకుంటున్నా. అవేంటో చెప్తా. ఇక్కడ పపాయ కనిపిస్తుంది గదా! ఈ పపాయ గూడా సీడ్స్‌తోని అప్పుడు లాస్ట్ ఇయర్ వేసినవి సీడ్స్‌తోని అంత పెద్దగొచ్చిందనమాట. కాస్ట్‌కోలో ఒకసారి పపాయ తీసుకున్నప్పుడు మంచిగా అనిపించింది. స్వీట్ అనిపించింది. నార్మల్‌గా మన ఇండియాలో చాలా బావుంటాయి గదా! పపాయాస్. ఇక్కడ అస్సలు టేస్ట్ ఉండవు. అస్సలు నేను ఎన్ని సార్లు ట్రై చేసినా తెలుసా? కానీ ఒక్కసారి కాస్ట్‌కోలో అనిపించింది. సరే అని చెప్పి సీడ్స్ తీసి పెడితే అదొచ్చింది. తెల్వదు అసలు అది ఇంక ఇప్పుడు వింటర్‌లో పెరుగుతదా? పెరగదా? కాయలొస్తాయా లేదా అని చెప్పి. బట్ ఇప్పటి వరకైతే బాగుంది. సేవ్ చేసుకోగలిగిన. అండ్ ఇప్పుడు అన్ని పాట్స్ అన్ని కలిపి మేము ఫెన్స్ ఎక్స్‌టెన్షన్ చేసుకున్న ఏరియా ఉంది గదా! మాకు చాలా స్పేస్ యాడ్ అయింది దానివల్ల. ఇంకా ఆ ఏరియాలో వన్ సైడ్ గార్డెన్ ఏసుకున్నా గదా! ఇంకొక సైడ్ ఈ పాట్స్ అన్ని పెట్టుకున్నా అనమాట. గార్డెన్ వీడియో చూడలేదనుకుంటే చూడండి. ఆల్రెడీ మన ఛానెల్‌లో ఉంది. ఇంకా వన్ మోర్ థింగ్ చెట్లని సేవ్ చేసుకోవడానికి అంటే మంచిగా ఎట్లా హెల్తీగా ఉంటున్నాయంటే ప్రాపర్ కేర్ అనేది ఇంపార్టెంట్. ఎప్పుడు సమ్మర్‌లో అట్‌లీస్ట్ డైలీ ఒక్కసారైనా నేను ఎంత స్ప్రింక్లర్స్ ఆన్ చేసినా మళ్ళీ పైప్‌తోని దానికి సఫిషియెంట్ వాటర్ పడతా. అట్లా అని చెప్పి ఓవర్ వాటర్ చేయొద్దు. చూస్తూ చేసుకోవాలి. ఒకరోజు స్ప్రింక్లర్స్ ఆన్ చేసినా ఇంకొక రోజు ఏంటంటే కంప్లీట్‌గా పైప్‌తోని అట్లా పెట్టుకోవాలనమాట. మరి ఓవర్‌గా చేసినా ఆకులన్నీ కూడా డల్ అయిపోయి, యెల్లో అయిపోయి ఎండిపోతాయి. సో, ఓవర్‌గా చేయొద్దు. అట్లా అని చెప్పి మరీ డ్రై అయ్యేటట్టుగా చేయొద్దు. సో, అట్లా వాటర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ దానికి. ఇంకా మెయింటెనెన్స్‌కి మాత్రం మంచిగా కొంచెం ఏమైనా కిచెన్ వేస్టేజో లేకుంటే ఫర్టిలైజర్స్ కూడా మనకి బయట దొరుకుతాయి. ఒకవేళ మీ చెట్టు బాగా డల్‌గా ఉంది అనుకుంటే బూస్టింగ్ ఫర్టిలైజర్స్ బయట దొరుకుతాయి చాలా బ్రాండ్స్‌లో. చూసుకొని తెచ్చుకొని వేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. ఇంకా మేము ఈరోజు నైట్ ఆల్మోస్ట్ 9 అయితుంది. ఆ టైంలో ఒక ఆన్‌లైన్‌లో ఒక ఆమె దగ్గర కరివేపాకు మొక్కుంది $30కి కొంచెం పెద్దది అంటే లాస్ట్ ఇయర్‌ది కొంచెం స్లో అయిపోయింది గదా! స్నో పడడం వల్ల. అది గూడా మంచిగా గ్రో అయింది. చూపిస్తాం మీకు లాస్ట్‌లో. ఇది దొరికిందని జెప్పి ఇంకా మేము అప్పటికప్పుడు ఆమె ఫస్ట్ ఎవరొస్తే ఎవరోళ్ళకి ఇస్తా అన్నది. అందుకే వెళ్ళిపోయి ఇంకా ఈ మొక్క తెచ్చేసుకున్నాము. చాలా బావుండే మొక్కయితే. మంచిగా హెల్తీగా పెద్దగా ఒక్కటే స్టెమ్ గాకుండా మల్టిపుల్ స్టెమ్స్ ఉండి చాలా మంచిగున్నది. అందుకని వెంటనే ఎళ్ళిపోయి తెచ్చేసుకున్నాము. అదేంటో నాకు అర్థం కాదు గానీ, మా కరివేపాకు మొక్కలెప్పుడూ ఇట్లా అమెరికన్స్ దగ్గరనో, వాళ్ళ దగ్గరనే దొరుకుతున్నాయి. ఫస్ట్ తెచ్చిన కరివేపాకు మొక్క గూడా అమెరికన్ గార్డెనర్ దగ్గరనే. ఈసారి గూడా వాళ్ళ దగ్గరనే దొరికింది. మరి వాళ్ళకెట్లా తెలుసు, వాళ్ళెట్లా పెంచుతున్నారనేది దెల్వదు. ఎందుకంటే వాళ్ళెక్కువ వాడరు. సో, మేబీ గార్డెనర్స్ ఉంటే వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ కాంటినెంట్ ప్లాంట్స్ కూడా చేస్తుంటారు గదా! సో, అట్లా మేబీ వాళ్ళ దగ్గర ఉన్నట్టున్నాయి. ఇంకా నేనైతే ఈసారి గూడా అమెరికన్ దగ్గరనే దొరికింది. సో, పోయి తెచ్చేసుకున్నాం ఇంకా. ఇంకా ఈ మొక్కను గూడా ఇప్పుడు పెద్ద పాట్‌లోకి మారుస్తున్నాము. నిన్న అర్ధరాత్రి
అట్లా వెళ్ళి కష్టపడి చెట్టు తీసుకొని వచ్చినాం వేరే వాళ్ళ దగ్గర. సో ఇప్పుడు దీన్ని నాటుతున్నాము. మొత్తానికి మా దగ్గర కొంచెం చిన్న చిన్న ప్లాంట్స్ ఉండే, లాస్ట్ ఇయర్ ఇండియాకి వెళ్ళినప్పుడు బాగా కొంచెం చిన్నగా అది ఫ్రీజ్ పడి పోయింది, బట్ అట్లీస్ట్ బతికింది అనమాట అది. ఇంకా ఫైనల్లీ మాకు కొంచెం తక్కువ ప్రైస్కి ఇది $30కి తీసుకొచ్చినాం. $30 ఈ మొక్క అంటే చాలా చాలా వర్త్ అసలు. నార్మల్గా $20 $30 కింద చిన్న మొక్కలే వస్తాయి, కానీ పెద్ద మొక్క దొరికింది మాకు, అందుకే వెంటనే వెళ్ళి తీసుకొచ్చుకున్నాము. సో ఈరోజు ఇది నాటుతున్నాను నేను. కొంచెం రూట్స్ లూజ్ చేస్తే మళ్ళీ ఈజీగా స్ప్రెడ్ అవుతాయి కిందికి, అందుకే ఏ మొక్క పెట్టేటప్పుడు కొంచెం లూజ్ చేయాలి రూట్స్ని. సో ఈసారి లిస్ట్లో అయితే ఒక కరివేపాకు మొక్క అండ్ మురింగా అయితే మాకు పక్కన వాళ్ళు ఇచ్చిండు. సో ఇంకా ఇది ఒకటి పెట్టినాము అండ్ ఒకటి అంజీర్ ప్లాంట్. ఈసారి లిస్ట్లో ఇవి యాడ్ చేసిన. ఈసారి కొత్త ప్లాంట్స్ అయితే ఇవి తీసుకున్నాను అనమాట. మురింగా కూడా చాలా ఫాస్ట్గా గ్రో అయింది. ఇది చాలా హెల్దీ అంటారు కదా, కాకపోతే ఇది కొంచెము ఫాస్ట్గా గ్రో అవుతుంది పాట్స్లో పెట్టినప్పుడు. ఇది కింద పెడితేనే అంటే కొంచెము భూమిలో పెడితేనే ఉంటుందేమో అనేసి అనుకుంటున్నా, కానీ బట్ ఇంకా నేను ఇది అక్క వాళ్ళు ఇచ్చిండ్రు కదా అని చెప్పి పెట్టేసుకున్నా. బట్ మంచిగా ఫాస్ట్గా గ్రో అవుతుంది. సో ఈసారి అయితే యాడ్ చేసుకున్న ప్లాంట్స్ కొత్తవి ఇవి. ఇంకా నేను చాలా చాలా అసలు ఇన్స్టాలో ఎప్పుడన్నా నేను నార్మల్గా నా గార్డెన్ స్టోరీస్ అట్లా పెడుతుంటా కదా, మోస్ట్ రిక్వెస్టెడ్ అనమాట ఇది. సో ఇదేంటంటే ఈ స్టాండ్ ఎట్లా పెట్టుకున్నారు అని చెప్పి దూరం నుంచి తీసినప్పుడు కనిపించదు కదా. సో ఇదేం స్టాండ్ కాదు, యాక్చువల్గా కింద నేను బ్రిక్స్ పెట్టేసి దానిపైన ఒక 8 feet చెక్క అట్లాంటివి పెట్టుకున్నాను అనమాట. దీనికి మంచి చెక్క తీసుకొచ్చి పెట్టాల్సిన అవసరం లేదు, నార్మల్దైనా సరిపోతుంది ఆ పాట్స్ని వెయిట్ ఆపేటట్టుగా. కాకపోతే నేను ఎందుకు అన్ని బ్రిక్స్ పెట్టినా అంటే మనకి గ్రాస్ కట్ చేసేటప్పుడు ట్రిమ్మింగ్ మిషన్ ఉంటుంది కదా, ఎడ్జెస్ కట్ చేసేది, దాని కిందకి పోతే అట్లీస్ట్ కింద గ్రాస్ ఎప్పుడైనా పెరిగినా కూడా కట్ చేయడానికి ఈజీ ఉంటుంది కదా అని చెప్పి ఫస్ట్ 2-3 పెట్టినాం. తర్వాత మళ్ళీ 4-5కి హైట్ పెంచినాము, అది గ్రాస్ పెరుగుతుంది అని చెప్పి. కానీ పోను ఆ గ్రాస్ అనేది ఆ షాడోకి కొంచెం చచ్చిపోతుంది, కానీ ప్రస్తుతానికైతే ఉంటుంది అనమాట, అప్పుడప్పుడు వస్తుంది. అందుకనే ఆ హైట్ పెట్టినాము అంతే. దీంట్లో పెద్ద మ్యాజిక్ లాజిక్ ఏం లేదు, జస్ట్ బ్రిక్స్ పెట్టి దానిపైన ఒక చెక్క పెట్టిన, ఒక 8 feetవి 2 చెక్కలు పెట్టినాం. హోమ్ డిపోలో అప్పుడప్పుడు సీజన్ స్టార్టింగ్లో కొన్ని బ్రేక్ అయిన చెక్కలో లేకుంటే కొంచెం బెండ్ ఉన్న చెక్కలు 70% ఆఫ్లో పెడతారు. నేను ఆ టైంలో తీసుకొచ్చిన అనమాట. మంచిగా ఉండే చెక్కలు, కానీ లైట్గా క్రాక్ వచ్చి బెండ్ అయినాయో అట్లా ఉంటాయి అనమాట. చాలా యూస్ఫుల్ అయినాయి. మీరు సీజన్ స్టార్టింగ్లో ట్రై చేయొచ్చు హోమ్ డిపోలో. అండ్ ఈసారి ఒక అంజీర్ ప్లాంట్ యాడ్ చేసిన అని చెప్పినాయి కదా, సో దానికైతే మంచిగా కాయలు వచ్చినాయి, ఒక 2-3. ఇంకా నేనైతే కొంచెం అవి బర్డ్స్ ఎర్రగా కనిపించినప్పుడు కొడతాయి కదా, అందుకనే వాటికి ఇట్లాంటివి ఫ్రూట్ బ్యాగ్స్, టమాటో బ్యాగ్స్ మనకి దొరుకుతాయి అమెజాన్లో, అవి తీసుకొని వేస్ట్ అనమాట. మంచిగా ఉన్నాయి కొంచెం. కాకపోతే ఏంటంటే అంజీర్ ఎంత రాయిపోయినాక తింటే అంత స్వీట్ ఉంటుంది. సో నేను తీసుకునే ప్రాపర్ కేర్ అంటే ఎవ్రీ ఇయర్ కొత్త సాయిల్ వేయడము, కిచెన్ వేస్టేజ్ వేయడము, అండ్ మీకు కుదిరితే మీరు ఏదైనా ఫర్టిలైజర్ తెచ్చేసుకొని, నేనైతే పెద్దగా ఏం ప్రిఫర్ చేయను, ఆల్రెడీ పాటింగ్ మిక్స్లో ఉన్నాయి సరిపోతుంది నాకు. అండ్ మంచిగా వాటరింగ్ చేయడం, ఇవే మెయిన్ టిప్స్ వేసేది. ఇంకా నా దగ్గర ఉన్న ప్లాంట్స్ అయితే చెరినం ప్లాంట్, చెరినం చెరీస్ అని ఉంటాయి. సో ఆ ప్లాంట్ అది నాకు వేరే ఫ్రెండ్ వాళ్ళు ఇచ్చిన, చిన్న మొక్క ఉన్నప్పుడు ఇచ్చింది అనమాట. అది మంచిగా పెద్దగా అయింది. అండ్ పపాయ ఇంకొకటి సేమ్ అట్లాంటిది ఇంకొక వేరే పాట్లో సీడ్స్ వేసి వచ్చింది. అండ్ ఇది కరివేపాకు లాస్ట్ ఇయర్ సర్వైవ్ అయింది అని చెప్పి అన్నా కదా స్నోలో, అదనమాట. ఈ బుషీగా ఉన్నది. ఇంకొక చిన్న మొక్క కూడా ఉంది దాని పక్కన కరివేపాకు. ఇది ఇప్పుడు మీకు ఇంతకుముందు చూపించిన కదా మురింగా, సో అది ఇప్పుడు ఇంత పెద్దగా అయింది, చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. ఇంకా తెలియదు పాట్లో ఎట్లుంటుంది ఏంటి అనేది. ఇవైతే ఇంకా నేను మల్లె చెట్లు లాస్ట్ ఇయర్ నుంచి ఫస్ట్ నుంచి ఒక 4 years నుంచి ఒక చెట్టు ఉంటుంది, ఆ ఫస్ట్ చెట్టు. ఇదైతే నేను లాస్ట్ ఇయర్ తీసుకున్నది, యాడ్ చేసుకున్న మొక్క ఇది. సో ఈ రెండింటికి మంచి మొగ్గలు అయితే మస్తు వస్తున్నాయి అసలు. సీజన్ స్టార్టింగ్లో నేనేంటంటే కొంచెం ప్రూన్ చేస్తాం మల్లె చెట్టుని, అంటే ప్రూన్ అంటే కొమ్మలేం కట్ చేస్తలేను, పాట్లో ఉంది చిన్ననే ఉంది కాబట్టి.
కాకపోతే ఆకులన్నీ తెంపేస్తాను అనమాట. మంచిగా సీజన్లో 2 టైమ్స్ అట్లా వేస్తే ఫస్ట్ వచ్చి ఆగిపోతుంది మొగ్గలు, తర్వాత మళ్ళీ అప్పుడు ప్రూన్ చేస్తే మళ్ళీ వస్తుంది కొత్త చిగురు వచ్చి కొత్త మొగ్గలు. సో అట్లా నాకు 2 టైమ్స్ వస్తాయి. సో నా స్టోరీస్లో ఇన్స్టాలో అట్లా చూస్తే మీకు నేను డైలీ స్టేటస్లో పెడతాను కాబట్టి మీకు ఈజీగా అర్థమైపోయి ఉంటుంది కదా. సో అదనమాట నా దగ్గర ఉన్న పాట్లో ఉన్న మొక్కలు, నేను తీసుకుంటున్న కేర్, అండ్ నా దగ్గర ఉన్న ఫ్రూట్ ప్లాంట్స్ పాట్స్లో ఉన్నవి. నెక్స్ట్ నేను నా ఫుల్ కంప్లీట్ గార్డెన్ వీడియో చేస్తా. ఆల్రెడీ మేకింగ్ది చేసిన కదా, సో చెట్లన్నీ పెట్టిన తర్వాత ఎట్లున్నది అనేది నేను నెక్స్ట్ వీడియోలో చేస్తా. మిస్ అవ్వకుండా చూడండి ఆ వీడియో కూడా. సో అంతవరకు స్టే ట్యూన్ టు ఆ ఛానల్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. నాకు కూడా ఇంకా వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్. అండ్ ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.